రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, దీప్తి శర్మ. నేడు ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా ఏకకాలంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్లుగా నిలిచి ప్రస్తుతం అభిమానుల దృష్టిలో అత్యంత గొప్పగా పరిగణించబడుతున్నారు. మొదటగా రోహిత్ శర్మ చూసుకుంటే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి వన్డే సిరీస్లో భారత్ వన్డే సిరీస్ను కోల్పోయినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం అద్భుతమైన ఆట తీరుతో 202 పరుగులతో ఏకంగా 101 యావరేజ్ స్కోర్తో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సాధించాడు. అది కూడా 38 సంవత్సరాల వయసులో. అంతేకాకుండా వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్లోనూ అతడు గతంలో ఎన్నడూ సాధించలేని విధంగా నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇక రెండో క్రికెటర్ అభిషేక్ శర్మ. ప్రస్తుతం ఆల్రెడీ టీ20లో నెంబర్ 1గా కొనసాగుతున్న ఈ టీ20 హిట్టర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ గెలవడంలో చాలా కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇతడు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో 40+ యావరేజ్తో 163 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సాధించాడు. అంతేకాకుండా టీ20 ర్యాంకింగ్లోనే అత్యధిక పాయింట్లు సాధించి నెంబర్ 1గా కొనసాగుతున్నాడు. ఇక మూడో క్రికెటర్ దీప్తి శర్మ. భారత ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంలో ఒక ప్రసిద్ధ ఆల్రౌండర్. ఈమె ఇటీవలే ముగిసినటువంటి ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచి అత్యంత గొప్ప అవార్డును పొందారు. ఈమె ఈ టోర్నమెంట్లో మొత్తం 215 పరుగులతో పాటు 22 వికెట్లు తీసి భారత్ ప్రపంచ కప్ గెలుపొందడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ విధంగా ఏకకాలంలో శర్మ అనే పేర్లతో ఈ ముగ్గురు కూడా భారత్కు అత్యద్భుతమైన విజయాలు అందించి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించడం వల్ల ప్రస్తుతం చాలామంది అభిమానులు భారత క్రికెట్కు ఈ శర్మలు ఒక వరంగా అదృష్టంగా దొరికారని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఈ శర్మలు అయినటువంటి రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, దీప్తి శర్మలు నిజంగా భారత్కు ఎన్నో విజయాలు అందించారనడంలో ఎలాంటి సందేహమే లేదు. వీరు ఇలాగే రానున్న కాలాల్లో కూడా వారి యొక్క అద్భుతమైన ప్రతిభతో భారత్కు మరిన్ని విజయాలు అందిస్తారని ఆశిద్దాం.